ఏం మాట్లాడాలి ఇప్పుడు? చెప్పండి, ఏంటి విషయం? మీ మొబైల్ ఒకసారి ఇవ్వండి. మొబైల్ ఇవ్వండి. కెమెరా మొబైల్ ఉంది. ఏం చేస్తున్నారండి? ఏం లేదండి, శంకర్కి ఒక మిస్ కాల్ ఇస్తాను, చూస్తూ ఉండండి, వెంటనే చేస్తాడు. నేను చెప్పలా, మంచి స్పీడ్ మీద ఉన్నాడు కదా. ఇప్పుడు అర్థమైందా మీ మీద ఎంత లవ్ ఉందో? వెయిట్ అండ్ సీ. హలో నందిని. శంకర్రావు గారేనా అండి? ఆ దున్నపోతు ఈనిందా లేదా అండి? హలో హలో నందిని. హలో హలో ఎవరా ఇది? సరిగానండి, ఆ దూడ ఇక్కడే ఉంది, మాట్లాడండి. ఏంటి? నేనా మాట్లాడమంటున్నారా? అయ్యో, హలో. సారీ, మాట్లాడండి. ఏమైందిరా? ఏం బాబు మాట్లాడావా? అన్నయ్య తనతో మాట్లాడాలన్నాడు, అందుకే ఫోన్ చేసి ఇచ్చాను. నేను మొహన్ తాడి కట్టడానికి ముందే చూశాను. నౌ ది టెక్నాలజీ ఇస్ సో మచ్ ఇంప్రూవ్డ్. యు సీ వాట్ యు సే అన్నట్టు చెప్పనే లేదు. నువ్వేం చేస్తుంటావు? సార్ నేను ఒక్క నిమిషం. హలో చెప్పమావా. హలో 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 దే ఇక్కడ టవర్ కొంచెం వీక్, ఒక్క నిమిషం. సార్ ఒక ముఖ్యమైన కాల్ మాట్లాడు బాగా చెప్పమావా. నేను నమ్మలేకపోతున్నానండి. అనుకోకుండా అన్ని సక్రమంగా జరిగిపోయాయి. మీకు నేను నచ్చానుగా. ఎవరు మిస్డ్ కాల్ ఇచ్చినా వెంటనే ఫోన్ చేసేస్తారా? పెళ్ళైన తర్వాత ముందు మీ ఫోన్ బిల్ కంట్రోల్ చేయాలి. అయ్యో బాబోయ్, అంటే మీకు నచ్చానన్నమాట. సారీ సార్, క్లోజ్ ఫ్రెండ్, స్కూల్లో కలిసి చదువుకున్నాం. దుబాయ్ లో ఉద్యోగం కావాలంటే నేనే ఇప్పించాను. బాబు ఇందాక నుంచి అడుగుతున్నాను, నువ్వు చెప్పనే లేదు. ఏం చేస్తుంటావు బాబు? పర్వాలేదు చెప్పవయ్యా. డిగ్రీ అయిపోయింది సార్, పాస్పోర్ట్ కోసం వెయిటింగ్, రాగానే ఫారిన్కి వెళ్ళిపోతాను. బై ద వే, డిగ్రీ ఎక్కడ చేసావు? కాకినాడ, రాజమండ్రి? ఇంకా ఇక్కడ ఉంటే ఈ ముచ్చమంగడు క్వశ్చన్ వేసి చావకొడతాడు. మనం వెళ్ళిపోదాం. అమ్మా బయలుదేరదామా? సార్ మేము బయలుదేరదాం సార్. ఒక మంచి రోజు చూసి మీరే మాకు ఫోన్ చేయండి, వస్తాం సార్. మీరు తప్పకుండా ఫోన్ చేయండి. రే గుడికి వెళ్దాంరా, 10 నిమిషాలు ఒప్పు తెచ్చుకుని వెళ్దాంరా. చెప్తే వినరా, వెంటనే అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిపోదారా. ఏమైందిరా? ఇప్పటిదాకా బానే ఉన్నావుగా? సమయానికి వచ్చావు బాబు. రాదు ఆప్జీ, ఎంతసేపు అని తగ్గుతున్నట్టు నటిస్తావు? ఆపు. అమ్మా నేను చెప్పానుగా, మా రెండో అమ్మాయి చంద్రిక. నమస్కారం. ఈవిడే పెళ్లి కొడుకు తల్లి, ఎంఎస్సి చేసింది, ఈ ఊళ్ళో ట్రైనింగ్ లెక్చరర్ గా ఉంటుంది. ఇతరేనమ్మా పెళ్లి కొడుకు తమ్ముడు, పేరు భాస్కర్. ఇంతకు ముందు ఎక్కడ చూసినట్టుంది. ఈయన ఏం పని చేస్తుంటారు? డిగ్రీ పూర్తి చేశాడమ్మా, పాస్పోర్ట్ కోసం వెయిటింగ్. వచ్చిందా పారిని ఎగిరిపోతాడు. ఏం బాబు నేను చెప్పింది కరెక్టేనా? యాక్చువల్లీ విచ్ కంట్రీ ఆర్ యు గోయింగ్ టు? దుబాయ్, అబుదాబి, దుబాయ్ మెయిన్ రోడ్, దుబాయ్ బస్ స్టాండ్ పక్క సందు. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళండి. రే గుడికి వెళ్ళాలి, 10 నిమిషాలు. అదేం కుదరదు, తప్పకుండా వెళ్ళాల్సిందే. ఓ ముఖ్యమైన అయ్యా ఇక చాలు, వదిలేయండి. పదమ్మా. తెలియదు. మీరు సరిగా ఎంక్వైరీ చేశారా? ఆ అబ్బాయి నిజంగానే వెటనరీ డాక్టరేనా? అదేమిటమ్మా అలా అడిగేసావు? వాకప్ చేయకుండా ఎందుకుంటాను? పెళ్లి కొడుకు రాజమండ్రిలో వెటనరీ డాక్టర్ గా ఉంటున్నాడు. నెలకి 25,000 జీతం, బాధ్యత గల కుర్రాడు. మందు సిగరెట్ లాంటి దురలవాట్లు ఏమీ లేవంటే నమ్ము. ఓకే కానీ భాస్కర్ నాకు ముందే తెలుసు. అతని గురించి ఎంక్వైరీ చేశాను. పేరు భాస్కర్, డిగ్రీ కూడా పూర్తి చేయలేదు, పని పాట ఏమీ లేదు, ఎప్పుడు ఏదో సెలూన్ కొట్లో కూర్చుని ఉంటాట. కొంచెం కూడా బాధ్యత లేదు. అతని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చు చూసిన ఆంబోత్ అనుకో. కీ ఏదో ఇచ్చేసేమ్మా. హలో. మెల్లిగా. మంచం బాగా స్ట్రాంగ్ గా ఉంది. మామగారు ఇచ్చారా? ఆ ముచ్చుమంగడు ఇచ్చేస్తాడంటే. సరే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అన్నయ్యకి ఫస్ట్ నైట్ రా. రే మీ అన్న కదా ఫస్ట్ నైట్, నీకేం పని ఇక్కడ? రే రూమ్ రెడీ చేస్తున్నాను కదా. ఇదంతా పూల కొట్టుడు చేసే పని రా. ఇదిగో మామ, కొత్త సినిమా రిలీజ్ అయింది, పోదాం పద. చేతిలో క్యాష్ లేదు మావా. అంటే బీరోలో పెట్టావా?
డబ్బులు లేవని స్ట్రేట్ గా చెప్పరా. దానికి కాళ్ళలో లేవు, చేతుల్లో లేవు. డైలీ నేనే కదా నేను మోసేది. ఇదిగో నేను కింద వెయిట్ చేస్తున్నా, త్వరగా రా. వచ్చేటప్పుడు సైడ్ డిష్ పట్టుకురా. రెడీయా? ఏంటన్నయ్య నువ్వెక్కడున్నావు? మంచం టైట్ చేద్దాం. తనే చంద్రిక, మా వదిన వాళ్ళ చెల్లెలు. పొద్దున పెళ్లిలో చూశాను. తనే చిట్టుబాబు, మన పిఎల్పికి బెస్ట్ ఫ్రెండ్. హాయ్. నమస్తే. హలో. రే మామ, నీ పెళ్ళాం పిల్లల్ని తొందరగా భోంచేయమని చెప్పరా. పెద్దోడికి రేపు స్కూల్ ఉంది కదా, లేట్ అయిపోతుంది. చెయ్యే కదరా ఇచ్చాను. ఓకే ఓకే. ఫ్రెండ్ అని కూడా చూడకుండా ఫిగర్ ముందు అవమానిస్తున్నాడు. చిట్టుబాబుకి మన ఏరియాలో ఒక సలూన్ ఉంది. దాని పేరు వింటేనే నవ్వు వస్తుంది. అదేమిటంటే పవర్ టైగర్. పవర్ టైగర్. అదేంటి పిఎల్పి? పిఎల్పి అంటే మీకు తెలీదా? ఆహా. పని లేని ఏయ్. పిల్లాడని అర్థం. అందుకే ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు. బేవర్స్గా తిరగడం ఎంత ఏంటమ్మా పెద్ద పను, మీకేం పనులన్నీ తెలుసు? బాగా జరుగుతున్నాయా? ఈ పని కనుక నువ్వు కరెక్ట్ గా చేస్తే మన ఫ్యామిలీలో జరిగే అన్ని ఫంక్షన్స్ కి డెకరేషన్ నువ్వే చేయొచ్చు. ఏయ్, ఓకేనా? కొట్టానంటే. What are you trying to do? ఆ? సుబా, ఇన్ని రోజులు ఇలాగే మేనేజ్ చేయను. A for apple, B for boy, C for cat, D for dog. డి ఫర్ డాగ్. అది మనతో. అయ్యో, నేను ఆట పట్టించేస్తుంది. బ్యాటరీ లోలో ఉంది. ఏదో ఒకటి త్వరగా చెప్పు, ఫోన్ ఆఫ్ అయిపోతుంది. పవర్ పవర్ టైగర్. అన్నా నమస్తే హలో. అన్నా. వాడు పవర్ టైగర్ అని పిలిచింది నన్ను, నిన్ను కాదు. త్వరగా రావయ్యా. వస్తున్నానన్న. ఏయ్, ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? వెళ్ళేటప్పుడు ఎక్కడికి రాని అడుగుతావేంట్రా? వాడు నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, సెంట్రల్ బడ్జెట్ మాట్లాడుకుంటాం. ఇదిగో చూడు, ఒక్క విషయం జాగ్రత్తగా విను. ఇక మీదట నాతో పాటు పబ్లిక్ ప్లేస్కి వచ్చినప్పుడు 2 స్టెప్పులు బ్యాక్ ఉండు. ఏ? ఎందుకంటే నేను లైబ్రరీ, నువ్వు పేపర్. ఇదిగో నువ్వు వెళ్ళి 2 టికెట్లు తీసి పెట్టొచ్చు. నేను అన్నతో మాట్లాడొస్తాను. బాస్ అలర్ట్ గా పని చేయాలి. అన్నా వస్తున్నా వస్తున్నా. ఈ గుండోడు ఎందుకు పిలుస్తున్నట్టు? అన్నా నమస్తే అన్నా. తమ్ముడు ఎలా ఉన్నావు? బాగున్నానన్నా. బిజినెస్ ఎలా ఉంది? ఏదో నడుస్తుందన్నా. వడ్డీ కొట్టు వైపు రావడం మానేసా? ఆ, బాగా హ్యాపీగా ఉన్నట్టున్నావు. అన్నా నువ్వు ఉన్న ఊళ్ళో నువ్వు ఒక్కడే హ్యాపీగా ఉంటావు అన్నా. నువ్వెప్పుడు ఇంతే. సినిమాకి వచ్చావా? లేదన్నా, చీరలు కొనడానికి వచ్చాను. ఇతనే చిట్టి బాబు, ఎప్పుడు కొత్తగా మాట్లాడతాడు. ఇది కొత్త. ఆ కుర్రాడెవరు, నీ ఫ్రెండా? వాడిని వదిలేన వాడు చిల్లరేదవా. బాగా అగ్గిపెట్టుందా? బాస్, ఎక్స్ట్రా టికెట్ ఉందా? నా దగ్గర లేదు తీసుకురావాలా. ఏంటి బాస్ పవర్ మీరు? స్టార్ యంగ్ టైగర్ల సినిమా ఒకే రోజు రిలీజ్ అవ్వడంతో థియేటర్ ఎంత కళగా ఉందో చూడు. దీనికి ఎలా అంటున్నావు? పవర్ స్టార్ యంగ్ టైగర్ కలిసి నటిస్తే ఎలా ఉంటుంది? ఛాన్సే లేదు బావా. పవర్ స్టార్ వేరు, యంగ్ టైగర్ వేరు. ఇద్దరు కలిసే ప్రసక్తే లేదు. కలిసిపోయారు బాస్. ఏమంటున్నావు బాసు? ఒకడు పవర్ టైగర్ అనే పేరుతో సలూన్ పెట్టుకున్నాడు బాస్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాడు షాప్ కి రావాలంట, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాడు షాప్ కి రావాలంట. వాళ్ళంతా కొట్టుకొని చావాలంట. ఆడు మాత్రం చక్కగా సంపాదించుకొని హ్యాపీగా జల్సా చేస్తాడంట. ఇదెక్కడ న్యాయం బాస్? ఎవడాడు? ఆ? ఎవడు బాస్ వాడు? ఎక్కడుంటాడు? అదిగో తెల్ల చొక్క వేసుకొని గుంటూరుతో బిజినెస్ మాట్లాడుతున్నాడే ఆడే బాస్. పాపం బాస్, శాలరీ కొంచెం వీక్. ఎంత అలర్ట్ గా పనిచేశానో చూసావా? నమస్తే అన్న. నమస్కారం. ఏంటి మేము సంగతి? పవర్ స్టార్ ఫ్యాన్స్. మీ హీరో సినిమాకి మస్తు రష్. చూడండి, టెన్షన్ పడద్దు. ఈ కరెక్ట్ అన్న. సంవత్సరంలో మీ హీరో సినిమా సూపర్ గా సూపర్ చెప్పావు హిట్. నమస్తే అన్న. మేము యంగ్ టైగర్ ఫ్యాన్స్. గుండు చూసి గుండెల ఫ్యాన్ అనుకున్నాను. ఎన్టీఆర్ ఫ్యాన్ వా? టెన్షన్ పడక్కర్లేదు. మీ హీరో సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. అదేంటి పవర్ టైగర్ సెలూన్? ఒకటి పవర్ సెలూన్ అని పెట్టు. లేదా టైగర్ అని పెట్టుకో. మీరు చిన్నపిల్లలు కదా, జీవితంలో ఫిలాసఫీ మీకు అర్థం కావట్లేదు. అదేంటంటే నాణ్యం అన్నాక బొమ్మ బొరుసు ఉంటాయి, జీవితం అన్నాక కష్టం సుఖం ఉంటాయి. అలాగే అన్నీను ఆకాశం, భూమి, రాత్రి పగలు, సూర్యుడు చంద్రుడు, మంచి చెడు, ఇలా జీవితాన్ని లోతుగా ఏరా, పవర్ స్టారా యంగ్ టైగర్ అని అడిగితే ఏదో అర్థం లేని మాటలు మాట్లాడతారా? మర్యాద లేని మనుషులే వాళ్ళు. బ్లడ్ బ్లడ్. థ్యాంక్స్ అండి, మీలాగా మంచివాళ్ళు కాదు వాళ్ళు. ఏయ్, మేము వాళ్ళ కార్యక్రమం రా. ఏయ్, ఈ రక్తం ఏంట్రా? ఎవరా పవర్ టైగర్ మీద చేసినాడు? ఏంట్రా మామా, నువ్వు అనుష్క, త్రిష అని ఒక లేడీస్ బ్యూటీ పార్లర్ పెడితే ఎలా ఉంటుంది? ఏ అందరి హీరోలతో తన్నులు తినడానిక? లైఫ్ లో ఇట్లాంటివన్నీ కామన్ రా. ఊరుకోరా. పద పద. పవర్ టైగర్ వస్తున్నారు. సైడ్ సైడ్ సైడ్.